ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 121వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నీ పాదమును తొట్రిల్లనీయుడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువే నీ పాదాన్ని తొట్రిల్లనీయకుండా కాపాడితే ఇక ఏ మనిషి కానీ దెయ్యం కానీ నిన్ను పడద్రోయలేదు. వారే కానీ మనల్ని అవమానం పాలు చేసేలా పడద్రోయగలిగితే, మన స్థానం నుండి మనల్ని త్రోసివేయగలిగితే, నామరూపాలు లేకుండా మనల్ని సమాధి చేయగలిగేంత ఎంత సంబరపడిపోతారు. వారు అలా చేయకుండా ఆపగలిగిన ఒకే ఒక శక్తి ప్రభువే కానీ వారిని అడ్డుకోకపోతే వారి మనసులో ఉన్న ద్వేషం అంతా మన మీద కక్కి ఉండేవారే. అయితే ప్రభువు మన పాదాన్ని తొట్టిల్లనీయడు. ప్రభువు మనల్ని ఆ విధంగా కాపాడితే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తొట్టిల్లము. జీవిత యాత్ర అనేది మనం పర్వతాల్లో ప్రయాణం చేస్తున్నట్లు ఉంటుంది. ఎందుకంటే పర్వత మార్గాలు పాదాలు జారిపోయే పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయి. ఎత్తు మార్గాల్లో ప్రయాణించేటప్పుడు కళ్ళు తిరిగి కాళ్ళు జారిపోతాయి. కొన్ని దారులు నున్నగా గాజులాగా ఉంటాయి. ఇంకా కొన్ని చోట్ల దాని నిండా కరుకైన రాళ్ళు ఉంటాయి. ఈ 2 రకాల దారుల్లోనూ మన పాదాలు తొట్టిల్లి పడిపోకుండా కాపాడుకోవడం చాలా కష్టం. అయితే జీవిత ప్రయాణాలలో అంతటిలోనూ మనం పడిపోకుండా కాపాడుకుంటూ పాదాలు తొట్టిల్లకుండా నడవటానికి ప్రభువు ద్వారా బలపరిచిన వాడు. మన ప్రభువుకు ఎప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి జీవించాలి. అయితే మార్గంలో గోతులు ఉంటాయి, ఉరులు వేయబడి ఉంటాయి, మోకాళ్ళు బలహీనపడుతూ ఉంటాయి, ఇంకా పాదాలు వాచిపోతుంటాయి, ఇంకా శత్రువులు పొంచి ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మన పాదాలు తొట్టిల్లకుండా కాపాడే ప్రేమ, నమ్మకము గల పరలోకపు తండ్రి కాపుదల లేకపోతే దేవుని బిడ్డలెవరు రోజులో 1 గంట కూడా స్థిరంగా ఉండలేరు, ఇంకా నిలబడలేరు కూడా. దేవుడి తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మీరు నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మమ్ములను మా జీవితాలను పడనీయకుండా నిలబెట్టే దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవిత ప్రయాణంలో ఎత్తైన మార్గములు, నునుపైన మార్గములలో, కరుకైన మార్గాలలో, ప్రతి పరిస్థితి దగ్గర, ప్రతి శోధన, ప్రతి కష్టము, ప్రతి నష్టము, అవమానం దగ్గర పడిపోకుండా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడుగా మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ మీ పిల్లలను దీవించమని, చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి అవటానికి, అయిన వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భఫలం ఎవరికైతే ఇచ్చారో వారికి శుభ్రమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లల్ని మీరు దీవించమని, మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవులకు పాత్రలుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.